నమస్తే వనకం సలాం దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి బగారా రైస్, బటర్ చికెన్, ఎగ్ మసాలా కర్రీ, పూరీలు. వావ్, సూపర్ కాంబినేషన్ గా చిన్న. ఇక్కడ ఫుడ్ చూస్తుంటేనే నోట్లోంచి నీళ్లు ఊరిపోతున్నాయి. ఎంత యమ్మీ యమ్మీగా ఉన్నాయి చూడండి. ఇక్కడ తింటే ఉంటది చూడు. అబ్బా అబ్బా అబ్బా, వేరే లెవెల్ అసలు. ఒక రేంజ్ ఉంటది. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలి నాని ఆతృతగా ఉంది చిన్న. ఇట్లా టెంప్ట్ అయిపోతున్నా చూస్తుంటేనే. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న ఫుడ్ ని మొత్తం ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే వినైనట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ పక్కా మా చెల్లిగా ఇస్తాయి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా నేనే ఓడిపోయినా. ఈ రోజు అయితే అసలు ఓడిపోయేదే లేదు, నీ అవ్వ తగ్గేదే లేదు. సరే చూద్దాం ఎవరు విన్ అవుతారో. మనం కూడా అంతేనే ఓడిపోయినాం. ఒక్కదానికి విన్, ఒక్క వీడియోలో విన్ అయ్యి ఓ పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈ వీడియోలో కూడా విన్ అయ్యి చూపిస్తా. చిన్న ఈ వీడియోలో విన్నాను అంటే నిజంగా 1000 రూపాయలు ఇస్తా. నిన్న ఇస్తదానికి గెలిస్తే ఇయ్యం కూడా ఇయ్యలేదు. దొంగ మొహం, అసలు మర్చిపోయినా దాని గురించి. కాదు, ఇప్పుడు ఇవాళ గెలిస్తే ఖచ్చితంగా పైసలు చేసేటట్లు మళ్ళీ వీడియో అయిపోయినాక తీసుకోకూడదు. తీసుకునే వాళ్ళ అట్లా. ఇంకా మరి లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. గట్టిగా అయిపోయినాయి చిన్న. వావ్. ఇది కదరా టేస్ట్ అంటే. సూపర్. గుడ్డు కావాలా? వద్దు, నిన్నెవరు అడిగారు? నువ్వు నీకు చెప్పలే. చేద్దామే తినేట.
డన్. డన్. నేనే విన్నర్ అయిపోయా. ఏమన్నా చిట్టక్క చిట్టక్క ఏంటి పైసలు ఇక్కడ లేవు. చూసినావా ఎట్లా మాట్లాడుతుందా? టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సూపర్ టేస్ట్. బటర్ చికెన్ నాకైతే అయితే సూపర్. ఎగ్ మసాలా కర్రీ నచ్చింది బాగా. పూరీలోకి ఎగ్ మసాలా సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. నాకు చికెన్ బటర్ బటర్ చికెన్ మంచిది. చికెన్ బటర్ సెంటెన్స్ మార్చేసింది. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. హైలైట్ ఎక్సలెంట్ కదా. జీరా రైస్ లోకి బటర్ చికెన్ బాగుంది. ఇంకా అంతకంటే పూరీలోకి ఎగ్ మసాలా ఇంకా అద్దరిపోయింది. మండుతుంది. నాకు చిగుర్లు పగిలినాయి. అందుకే తినడానికి రావట్లేదు. ఎందుకు కలిగినాయి అడిగి చెప్తా. అడుగు. ఇప్పుడు చెప్పట్లేదు, దానికి మూడు లేదంటే తర్వాత చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో మా చెల్లి విన్ అయింది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో మా చెల్లి అయితే విన్ అయింది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఫుల్ క్రేజీ అండ్ స్కేరీ. ఒక రేంజ్ ఉంటుంది. అమ్మా, నేనైతే చచ్చిపోతే కావచ్చు. ఇక్కడ నాకు ఇష్టం తెలుసా, ఫుల్ ఇష్టం నాకు అది. నేను చచ్చిపోవాలి, బతికే ఉంటావు కానీ దాంట్లో అంత ఘోరంగా వేస్తే చచ్చిపోకుండా ఉండలేను. పనిష్మెంట్ అయితే అంతే ఉంటుంది. మరి ఇంత ఘోరం ఉండొద్దు గైస్, పగ తీసుకుంటుంది నా మీద. అంతే మరి. ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చింది నాయన నాకు. అమ్మో, ఏమిరా నువ్వు ఇంత ఘోరమైన పనిష్మెంట్ ఇస్తాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అది కూడా నాలానే చాట్ జిపిటీలో చూసింది. అసలు ఆమె బ్రెయినే లేదు. నేనేదో చాట్ జిపిటీలో చూస్తాను చెప్పేసి ఆమె ఈరోజు పనిష్మెంట్ చాట్ జిపిటీలో చూసింది. నేను ఆమె ఓడిపోతుంది అనుకొని వేరే పనిష్మెంట్ చెప్పిన, అది వద్దని చెప్పి మళ్ళీ నేను ఓడిపోయినా అని రివెంజ్ తీసుకోవాలి నీ మీద ఎట్లయినని చెప్పి చాట్ జిపిటీని దాన్ని ఒక రేంజ్లో సతాయించి ఈ పనిష్మెంట్ చూసింది. అసలు ఇంతగానం బాగుతుంది పనిష్మెంట్ ఏంటో అనుకుంటున్నారు కదా. బ్లాక్ కాఫీలో సాల్ట్ వేసుకొని తాగాలి. నువ్వు నేను కాదు. నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టం. కానీ ఆ బ్లాక్ కాఫీలో వితౌట్ షుగర్ దాంట్లో 1 స్పూన్ ఏంటది సాల్ట్, కాఫీ పౌడర్ కూడా ఎంత వేసిందో తెలుసా? 1.5 స్పూన్ వేసింది. 1 స్పూన్ ఏమంటే 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసింది. పనిష్మెంట్ అంటే అట్లా ఉంటుంది మరి. రివెంజ్ తీర్చుకుంటున్నావు పండు, నువ్వు కావాలనే చేస్తున్నావు ఇదంతా. అవును, నాకు తెలుసు. అవును, వేస్ట్. సరే, పనిష్మెంట్ ఇప్పుడు చేసింది కాబట్టి తీర్చుకోవాలి. సారీ, తాగాలి ఖచ్చితంగా, తప్పదు. నెక్స్ట్ ఛాలెంజ్లో నేను విన్ అయ్యి మా చెల్లెకి కూడా ఇంతకంటే ఘోరమైన పనిష్మెంట్ ఇవ్వకపోతే నా పేరు త్రివేణే కాదు. సరే, త్రివేణి కాదు, ఉల్టా పెట్టుకోవాలా? ఉల్టా పెట్టుకుంటా. నివేత్రి అని పెట్టుకుంటా. నివేత్రి అని పెట్టుకో. బ్లాక్ కాఫీ చూడండి ఎంత ఘోరం ఉందో, ఎంత గనం పోసింది చూడండి. ఏ మంచిగా ఉన్నా చిట్టి. ఒకసారి స్మెల్ చూడ్చున్నాను. వావ్ బ్రూ, కాఫీ పౌడర్ మంచిగా స్మెల్ వస్తుంది, కాకపోతే తాగితే చేదు ఉంటది. అవునా? నిజమా? దీంట్లో స్పూన్ సాల్ట్ వేయాలి. తినేదేనా ఇయ్యమ్మి నా మాట ఏంటి? నేను ఇట్టెందుకుంటా? చిట్టి ఇప్పుడు కాలుతుందా? కాలుతుంది. కాలితే ఏం కాదు. అట్లా ఎట్లా పోసుకుంటారు? గొంతు నాలుగు 2 కాలిపోతాయి. మంటలు వస్తాయి. కాలిపోతే మంటలు వస్తాయి. నేను చూస్తే ఒకసారి తాగు. మమ్మీ ఇట్లా తయారైతుంది ఏంది గైస్? టైం మంచిది అయినా కదా అమ్మి. ఇదేందో ఎంత సౌండ్ వస్తుంది. మెల్ల చిట్టి, ఇరిటేషన్ వస్తుంది సౌండ్కి. కావాలని చేస్తుంది అమ్మి. సూపర్ ఉంది గైస్. ఊపుకుంటే అవుతుంది ఇప్పుడు.
తాగాలి, అది ఊపుకుంటే తప్పదు కదా మరి. పైకి పెట్టు. కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకురా ఫ్రిడ్జ్ లో పెడతారు. పక్కన తాగు. నేను తాగు చిన్న ఎత్తుకోలేదు పండు. ఏం కాదు చిన్న, ఒక్కసారి చిన్న. అదేమి ఇంత లేదు పండు, ఎంత ఉందంట. ఎగ్జాక్ట్ అంతే. ఒకప్పుడు దీని కూడా ఇచ్చిన కొన్ని బ్లాక్ కాఫీ కాదు, వేరే అవి వేరే. బ్లాక్ కాఫీ తాగి చూడు, నీకు ఏర్పడుతుంది. అది చిట్టక్క తాగు, తొందర తాగిస్తే ఏం కాదు. నీకు కూడా ఏం కాదు, నాకు కూడా ఏం కాదు. నీకేం కాదు, నాకైతుంది. మా అమ్మని అడిగితే మోషన్స్ అయితే అని చెప్పింది గైస్. ఉప్పు వేసుకుంది అయితే కాఫీలో మోషన్స్ అయితే. తర్వాత ఎట్లుంటాయి మధ్యలో. ఏమని చిట్టి గట్లు పెట్టిన ముఖం. కడుపులో రకరకాలు ఉంది. ఇప్పుడే మింగింది, ఇంకా కడుపులో పెట్టేది దాగు అంతలో పడినా. పెట్టి పెట్టిన బుద్ధి అయితే లేదు. జొల్లది అమ్మా, ఎలా ఉందో తెలుసా? కొంచెం ఎందుకు కప్పిన అట్లా తాగిస్తే అయిపోతుంది కదా. మరి పట్టలేదు కడుపులో. ఎందుకంటే ఖచ్చితంగా తాగాల్సింది. అది తాగుతా. ఒక్క చుక్క ఉండకూడదు. అమ్మ దొంగ వాటర్ తాగిస్తుంది మంచిగా. గొంతులో ఎట్లుంది తెలుసా? ఎట్లుంది? మింగలేక కక్కలేక ఉంది బయటకి. ఇంత ఘోరమైన పనిష్మెంట్ ఇస్తే అసలు నేను కళ్ళలో కూడా ఊహించుకోలేదు గైస్. డైరెక్ట్ అయితే వేసేసినావు కదా, ఊహించుకోకపోయినా కానీ. చిట్టెక్క మరి డేంజర్ తెలుసా? ఉప్పు అయితే కష్టం ఉంది. నువ్వే కదా 1 స్పూన్ అన్నది, లేకపోతే నువ్వు హాఫ్ స్పూన్ వేసా. కొంచెం వేద్దాం అనుకున్నా, కాకపోతే నువ్వే 1 స్పూన్ అనేసాకంటే 1 స్పూన్ వేసేసిన. అంత సీన్ లేదు, అప్పుడే అన్న 1 స్పూన్ వేస్తా అని. నేను అనలేదు అసలు, 1 స్పూన్ అని కూడా అనలేదు నేను తెలుసా. అలా పోనీ ఏం చెప్తాను, నేను దొక్కున దొక్కున నేను పడాలి కదా. ఇప్పుడు పడ్డా అయిపోయింది. నిజంగా గొంతులా రకరకాలుగా ఉంది నిజం. అసలు చచ్చిపోబుద్ది అవుతుంది. నవ్వకు, మూడు మీద వేసుకో, ముక్కు మీద కూడా వేసుకో. గుడ్ గర్ల్. అబ్బా, నీళ్ళు ఇచ్చిన కొన్ని పుణ్యం ఉంటుంది. లేదు నీళ్ళు లేదు, ఏం లేవు. పోయి ఫ్రిడ్జ్లో చల్లగా తాగుతా. ఇంకొక చుక్కలు నీళ్ళు లేవు దాంట్లో, చల్ల వాటర్ తాగుతుంట. ఓకే, సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసిన. నా కర్మగాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై.